కూర్చొని పైనుంచి క్యాడర్లను చూస్తూ ఉన్నాను. ఆ పక్కన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక యవనస్తున్న పరిగెత్తుకొని వచ్చి, అయ్యా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఒక నిండు గర్భిణి ఆ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది, ఆ తల్లి కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. వెంటనే నేను ఆమె ఎలా ఉంది అని అంటే, ఆమె శరీరం అంతా కాలిపోయింది, అంతేకాకుండా ఆమె సరిగ్గా 9 నెలల గర్భవతి. 9 నెలల గర్భవతి, ఆమె శరీరం అంతా పూర్తిగా కాలిపోయింది, నిరీక్షణకే మాత్రం కూడా ఆధారం లేదు, దయచేసి ఆ తల్లి కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. వెంటనే నేను ప్రార్థన చేశాను. ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఇదే నా అపార్ట్మెంట్ పక్కనే ఏర్పాటు చేశారు. వాకింగ్ అంతా అయిపోయింది. ఆ రాత్రి నాకు సరిగా నిద్ర రాలేదు. ఏం జరిగింది, ఆ తల్లికి ఎలా ఉంది, ఆ యవనస్తుడికి ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, ఏం జరిగిందని కనుక్కుందామంటే ఉదయాన్నే యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు టిఫిన్ తీసుకొని. నేను అడిగాను, బ్రదర్ ఎలా ఉంది, ఎలా ఉంది, సిస్టర్ గారికి ఎలా ఉంది, ఏమైంది అని అంటే వాడు ఏడుస్తూ చెప్పడం ప్రారంభించాడు. అన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిన కొద్దిసేపటికి ఆమెకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయి. ఇక విపరీతమైనటువంటి ఆ శరీరం అంతా కాలిపోయి గాయాల చేత ఒక పక్క బాధపడుతుంటే మరొక పక్క ప్రసవ వేదన కలిగిన నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఏడుస్తూ ఉంది. డాక్టర్లు చెప్పారు, అమ్మా నీ గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయాడు, ఉమ్ము నీరంతా డ్రై అయిపోయింది, నీ శరీరం దాదాపు 90% కాలిపోయింది, ఏ మాత్రం కూడా నిరీక్షణకు ఆధారం లేదు, వృక్షము వలె నీ జీవితం పెళ్లగించబడింది, ఇక ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు, లోపల ఉన్నటువంటి బిడ్డ చనిపోయిందమ్మా అని డాక్టర్లు చెప్పారట. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, డాక్టర్ అలా అనకండి, దయచేసి అలా అనకండి, నాకు పురుడు పోయండి, నాకెక్కడో నమ్మకం ఉంది, ఐ హావ్ టు సమ్ ఫెయిత్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో కాస్త నాకు నిరీక్షణ ఉంది, దయచేసి నాకు పురుడు పోయండి అని ఏడుస్తుంటే డాక్టర్లు చెప్పారట, ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదమ్మా, సిజరన్ చేసి ఆ చనిపోయిన బిడ్డను మాత్రం బయటికి తీయగలను అని చెప్పి మళ్ళా నిరుత్సాహంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ తల్లి విశ్వాసాన్ని అంతా కూడగొట్టుకొని మరలా చెప్పింది, నాకు నమ్మకం ఉంది డాక్టర్ గారు, నా బిడ్డ బ్రతుకుతాడని, నా బిడ్డ బ్రతికేవాడని నాకు నమ్మకం ఉంది, దయచేసి నాకు పురుడు పోయిండని ఏడవడం ప్రారంభించింది. 1 గంట సేపు నరక యాతన పడిన తరువాత అగ్నిలో నుండి దూకినట్టు ఒక మగపిల్లవాడు ఆమె గర్భంలో నుంచి సురక్షితంగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బిడ్డను తీసుకొచ్చి డాక్టర్లు చూపిస్తున్నారు, అమ్మా ఇదిగో నీ బిడ్డ ఉన్నాడు చూడు అని అంటుంటే ఆ బిడ్డను తడివి చూస్తూ అడుగుతుంది, నా బిడ్డ ఎక్కడ కాలిపోలేదు కదూ, నా బిడ్డకి ఎక్కడ శరీరంలో ఎక్కడ కూడా ముడతలు రాలేదు కదూ, నా బిడ్డకి ఎక్కడ కూడా ఆ యొక్క వాసన ఎక్కడ కూడా తగలలేదు కదూ, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడని పదే అడుగుతుంటే డాక్టర్లు చెప్పారు, నీ బిడ్డకు ఏ హాని లేదమ్మా, ఆరోగ్యవంతంగా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు అని చెప్పినప్పుడు ఆ బిడ్డను అమాంతంగా తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆ తల్లి ప్రాణాలు విడిచింది. మర్నాడు నేను అపార్ట్మెంట్లో చూస్తున్నాను, సాయంత్రం 3 గంటలకి అదే దారిలో కోఫిన్ బాక్స్లో పెట్టుకొని ఆ ముందు సీట్లో ఆ బిడ్డని ఆ పొత్తిళ్లలో పెట్టుకొని వెళ్తుంటే నా కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఆ తల్లికున్న ఒకే నిరీక్షణ అన్ని విషమ పరిస్థితుల్లో కూడా ఒక క్షేమాన్ని తన హృదయంలో దాచుకొని ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక క్షేమాన్ని తన హృదయంలో దాచుకొని ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి ద సర్క్యూమ్స్టాన్సెస్, ఇట్ విల్ బి అగైన్స్ టు మీ, ఐ హావ్ టు సమ్ ఫెయిత్ ఆన్ ద జీసస్ క్రైస్ట్. నేను ఈ రాత్రి అన్ని పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నా, నా నిరీక్షణాధారం అంతా పెళ్లగించబడిన, వృక్షం వలె నా జీవితం అంతా విరగొట్టబడ్డా, నా జీవితం అంతా అనేకులకు అపహాస్యాస్పదంగా ఉన్నా, నాకు నిరీక్షణ ఉన్నది. I have to some faith on the Jesus Christ. నాకు యేసుక్రీస్తు ప్రభువు మీద నమ్మిక ఉన్నది అని ఆ తల్లి చెప్పగలిగినట్లు ఈ రాత్రి నిజంగా నువ్వు చెప్పగలవా? ఈ రాత్రి నువ్వు అనేక పరిస్థితులను బట్టి ఇక్కడికి వచ్చావు. దయచేసి నాతో పాటు చూడండి, వాక్యంలో వెళ్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో ఒకసారి చదువుతున్నాను, గమనించండి. 19వ అధ్యాయం మధ్య భాగంలో, ఆయన నా మీద తన కోపమును రగులు పెట్టును, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచును, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. ఇప్పుడు మనుషుడి జీవితం అనగా నిరీక్షణాధారం లేని వ్యక్తి జీవితం ఎలా ఉందంటే,
దేవుని కోపం అంట నలుదిక్కుల వాడిని ఆవరించిద్దట. చాలాసార్లు నువ్వు అంటుంటావు కదూ, అయ్యా దేవునికి నా మీద కోపం ఉంది మణిబాబు గారు, అందుకే వాళ్ళందరూ దీవించబడుతున్నారు, నేను దీవించబడలేకపోతున్నాను. వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను. వారందరి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో అద్భుతం జరగలేదు. నేను దేవునికి శత్రువుగా మారిపోయానేమో. అంటే నిరీక్షణాధారం పెళ్లగించబడిన తరువాత ఒక వ్యక్తి జీవితంలో కలిగే మొదటి అనుభవం ఏంటంటే, నేను దేవునికి శత్రువు అయిపోయానేమో, అందుకే దేవుడు నా జీవితంలో ఏమీ చేయట్లేదు, నేను ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను మొరపెట్టిన నా మొరకు ప్రత్యుత్తరం కలగట్లేదు, అంతకంటే ఎక్కువగా నేను అడిగింది ఏది కూడా నా దేవుని యొద్ద నుంచి నేను పొందుకోలేకపోతున్నాను, దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని అనుకునే వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చున్నారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నిన్ను దేవుడు మరిచిపోలేదు, దేవుడు నీకు శత్రువుగా మారలేదు, దేవుడు నిన్ను శత్రువుగా ఎంచడం లేదు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నువ్వు దేవునికి శత్రువుగా మారావో అక్కడ నీవు మిత్రుడు అవడానికి ఈ రాత్రి ఉన్న పాటున యేసుకు నీ జీవితాన్ని ఇచ్చేయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చేయి. అందుకే సామెతల గ్రంథంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులు సైతము ఆయన వానికి మిత్రులుగా చేస్తాడట. ఒకని ప్రవర్తన, ఈ రాత్రి నీ ప్రవర్తన దేవుని దృష్టిలో ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి చూడు. నేను ప్రేమతో చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుడు. నీ ప్రవర్తన, బాహ్య ప్రవర్తన, అంతర్ ప్రవర్తన దేవునికి సరిగా ఉన్నదా లేదా? మీకు ఒక మాట నేను గుర్తు చేయనా? పాపాత్మలోని స్త్రీని యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి, అయ్యా మా చేతిలో రాళ్ళు ఉన్నాయి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను కొట్టి చంపేయాలి, ఈమె చావునకు లోనే ఉండడానికి సిద్ధంగా ఉండాలి, ఇది ధర్మశాస్త్రం చెప్తున్న సత్యం, ఈ తీర్పు మేము తీర్చబోతున్నామన్నారు. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపము లేని వాడెవడో అని నేల మీద కూర్చొని ఏదో రాస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు సైతం రాళ్ళన్నీ అక్కడ పడవేసి అందరూ నిరత్రులై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పాపాత్మల స్త్రీ ఒకటే మిగిలిపోయింది. యేసు ప్రభు ఇక్కడ నిలబడ్డాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆమెను శిక్షించాలని, కృప ఏం చెప్తుందంటే ఆమెను క్షమించాలని. ఆమేన్. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆమెను శిక్షించాలి, శత్రువుగా ఉన్నవాడిని శిక్షించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ కృప ఏం చెప్తుందంటే ఆ శత్రువుల సైతం ఈ రాత్రి క్రీస్తు రక్తం చేత మిత్రుడుగా చేయబడాలని చెప్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. శత్రువు సైతం ఈ రాత్రి మిత్రుడుగా మార్చబడాలి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగానే ఉండొచ్చు. ఈ వాక్యమును దూరంగా వింటున్నావు. కొంతమంది వారి యొక్క గదుల్లో కూర్చొని వింటున్నారు, మరికొంతమంది క్యారిడర్లో కూర్చొని వింటున్నారు, మరికొంతమంది కిటికీ అంచుల దగ్గర కూర్చొని వింటున్నారు, మరొక మంది నాకెందుకులే ఈ వాక్యం అని డోర్ తలుపులు లాక్ చేసుకుని ఉన్నారు. కానీ దేవుడి ప్రేమ చెప్తుంది, రాత్రి శత్రువైన నిన్ను ఈ రాత్రి ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షించకుండా కృపైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను రక్షించడానికి, నిన్ను నరకంలో నుంచి తప్పించడానికి, శిక్ష విధించిన నీకు శిక్ష నుంచి తప్పించడానికి ఆ ప్రేమ ఉన్న దేవుడు ఈ రాత్రికి నిలిచి ఉన్నాడు. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని రాయబడింది. మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించింది ఎవరంటే ధర్మశాస్త్రం కాదు, నిన్ను రక్షించింది మన పితరుల యొక్క యాగ తత్ఫలితాలు కాదు, మనల్ని రక్షించింది. నిన్ను రక్షించింది కేవలం కృప. శిక్షకు పాత్రుడైన నిన్ను నన్ను, శత్రువుగా ఉన్న నిన్ను నన్ను, అనేకుల చేత అవహేళనగా ఎంచబడిన నిన్ను నన్ను ఈ రాత్రి క్షమించి తన ప్రియకుమారుని రక్తం చేత కడిగి శుద్ధీకరించి నిన్ను నన్ను మిత్రుడుగా మార్చుకున్నాడంటే ఆ ప్రేమ యేసయ్యది ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ రాత్రి నీ నిరీక్షణ ఆధారాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంది. నీ మనసులో అటువంటి ఆలోచన ఉంటే ఈ రాత్రి నువ్వు తీసేసుకో ప్రియా సహోదరుడా, సహోదరి. అవును, నేను శత్రువుగా మారిపోయాను దేవునికి, అందుకే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నా ప్రార్థనకు దూరంగా ఉన్నాడు, నా జీవితానికి దూరంగా ఉన్నాడు, నా పిల్లలకి దూరంగా ఉన్నాడు, నా భవిష్యత్తుకు దూరంగా ఉన్నాడు. కానే కాదు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ కృప నిన్ను శత్రుత్వం నుంచి తప్పించి ఆయన సన్నిధిలో నేను ఒక సహవాసం కలిగిన వ్యక్తిగా చేర్చడానికే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనను ప్రేమిస్తున్నాడు.
అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, చాలా కాలం కిందట యెహోవా వాక్కు ప్రత్యక్షమై శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమే ఇంకా నిన్ను వెతుకుతూ ఉంది ఈ రాత్రి. ఆ శాశ్వతమైన ప్రేమే నిరీక్షణకు ఆధారం లేని నిన్ను, పెళ్లగించబడ్డ నిన్ను, అంతకంటే నలు దిశల విరగ్గొట్టబడిన నిన్ను వెతుకుతుంది ఆ కృప. అందుకే దావీదు కీర్తన 55:5 వచనం రాయబడింది. దావీదు కీర్తన 55:22 వచనంలో, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడని కింద రాయబడి ఉంటుంది. నీతిమంతులను, ద రైటియస్ మ్యాన్ షాల్ నాట్ షేక్ బై ద ఎనీథింగ్.
ఈ రాత్రి నీ జీవితంలో అనేకమైన విషం పరిస్థితులు ఉండొచ్చు, నీ చుట్టూ శత్రువులు ఆవరించి ఉండొచ్చు, నీ చుట్టూ అనేకమైన విషం పరిస్థితులు నీ చుట్టూ చేరుండొచ్చు. కానీ భయపడవద్దు. నా దేవుని కృప నిన్ను కదలనీయకుండా స్థిరపరిచి ఆశీర్వాదం వైపు ప్రయాణింపు చేయబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆశీర్వాదం వైపు నువ్వు ప్రయాణించబోతున్నావు. విశ్వసించు. చదవండి నాతో పాటు దయచేసి దావీదు కీర్తన, మీరు క్షమించండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. చదువు తల్లి గట్టిగా. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. చాలమ్మా. ఈ రాత్రి ఎగతాళి చేయబడుతున్న జీవితాలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. మొదటిదేమో దేవునికి శత్రువుగా మారిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. క్రీస్తు అంటే అక్కర్లేని వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉండొచ్చు, వారిలో నువ్వు ఉండొచ్చు. అయితే దేవుని ప్రేమ నేను వెతుకుతుంది. అంతకంటే ఎక్కువగా ఈ వాక్యం చివరి రాయబడింది, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఈ రాత్రి ఎగతాళి చేయబడుతున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎంతమంది నిన్ను ఎగతాళి చేస్తున్నారు? నీ స్నేహితుల దృష్టి ఎగతాళి చేయబడుతున్నావా? అందుకే మీకా గ్రంథం 7వ అధ్యాయం రాయబడింది, నీ ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దని రాయబడింది. నువ్వు ఇప్పటిదాకా ఏ లోక స్నేహాన్ని అయితే ప్రేమించావో, ఏ లోక స్నేహం వరకు పరిగెత్తావో, ఏ లోక స్నేహాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావో, ఆ స్నేహం నిన్ను ఎగతాళి పాలు చేసింది కదూ. నీ స్నేహాన్ని ఎప్పుడైతే కాస్త మార్చుకుంటావో దేవుని కొరకు నువ్వు నిలబడడం ప్రారంభిస్తావు. నువ్వన్నా మారాలి, లేదా నీ స్నేహమైనా మారాలి. నువ్వైనా మారాలి, లేదా నీ స్నేహమైనా మారాలి. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తులతో ప్రయాణం చేస్తే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటావు. నువ్వు ఎప్పుడైతే భౌతికమైనటువంటి లోకంలో ప్రయాణించే భూ సంబంధమైన వ్యక్తులను ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తావో నీ జీవితాంతం భూ సంబంధమైన బ్రతికే ఉంటుంది. ఏది నీకు కావాలో నీ చేతిలోనే ఉంది. అందుకే జీవమరణాలు నీ చేతిలోనే ఉన్నాయి. ఈ రాత్రి దేవుని ప్రేమ చెప్తుంది ఇక్కడ. ఆ వాక్యం చివరి రాయబడింది, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయచూచున్నారు. 17వ వచనం 2వ వచనం రాయబడింది. 17వ అధ్యాయం 2వ వచనం. సమాధి నా నిమిత్తము సిద్ధమైనది, ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. ఎంత భయంకరమైన మాట! ఏంటనంటే ఆ మాట, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. నేను ఒక టోల్ చూశాను. నేను ఒకడు మంచి డ్యాన్స్ మాస్టర్ అంట. ఒకప్పుడు వాడు దగ్గర కూర్చొని వాడు సమాధిని వాడే తవ్వుకుంటున్నాడు. బట్ ఈ కన్ఫెస్ హిస్ త్రూ హిస్ మౌత్. వాడు నోటితో వాడు పలుక్కుంటున్నాడు. ఏమని? నా కొరకు తవ్వబడిన సమాధిలోకి నేను వెళ్ళిపోతాను. దగ్గర కూర్చొని బతికుండంగానే సమాధిని తవ్వించుకొని ఈ సమాధి నా కోసమే అని మెజర్మెంట్స్తో సహా ఇచ్చి తవ్వించుకొని కూర్చున్నాడు అక్కడ. అంటే తన చావుకు వాడే రూపకల్పన చేసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు భవిష్యత్తుకు నువ్వే రూపకల్పన చేసుకుంటున్నావు. నీ జీవితంలో ప్రతి విధమైన శోధనలకు నీవే రూపకల్పన చేసుకుంటున్నావు. సమాధి నా నిమిత్తం సిద్ధమైందంటే అర్థం ఏంటి? నేను చచ్చిపోతాను ప్రభు, ఇక నేను బతకను. కొంతమంది అంటారు, ప్రభు నన్ను తీసేసుకున్నా ఆయన. అదేమైనా సూపర్ మార్కెట్లో వస్తువు తీసేసుకునే దానికి అక్కడ కూడా కొంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి కుదరదే. నేను తీసుకొస్తాను పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, నేను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయనకు ఒక కాలం ఉంది. అందుకే వాని కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. మనుషుని కాలగతులన్నీ దేవుని యొక్క వశమై ఉన్నాయి. ఆయన తెలుసు నేను ఎప్పుడు తీసుకెళ్లాలో. కొంతమంది అనే మాట ఏంటంటే, బాధలు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ప్రభు, నేను బ్రతకలేకపోతున్నాను, నేను చచ్చిపోతే బాగుండు ప్రభు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు. ఆర్థిక ఇబ్బందుల కోసం చచ్చిపోతావా? చిన్న చిన్న సమస్యల కోసం చచ్చిపోతావా? సమాధి నా నిమిత్తం సిద్ధమైందని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు పలకడం ప్రారంభిస్తావో ఆ సమాధి నీ ముందు కలబడుతుంది. సమాధిలో జీవం ఉండదు, సమాధిలో విశ్వాసం ఉండదు, సమాధిలో నిరీక్షణ ఉండదు, సమాధిలో జీవం కలిగిన మాటలు ఉండవు. సమాధులంతా కూడా మృత కళేబరాలు కనబడతాయి. నువ్వు ఎప్పుడైతే నీ నోటితో చావును కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో పెద్ద క్వశ్చన్ మార్కు నువ్వే వేసుకుంటున్నావు. యవనస్తుడా. నీ భవిష్యత్తు ఏంటో దేవునికి తెలుసు. కానీ భవిష్యత్తు తిరిగిన దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోకుండా నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంచుకున్నావు కనుకనే నీకు భవిష్యత్తు అంటే భయం కలుగుతుంది. ఆమేన్. నా మాటలు అర్థం అవ్వాలని మరలా నీకు చెప్తున్నాను. భవిష్యత్తు తిరిగిన దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించకుండా ఎప్పుడైతే నీ భవిష్యత్తుని నీ చేతిలో ఉంచుకుంటావో అప్పుడు నీకు భవిష్యత్తును గురించిన భయం నీకు కలుగుతుంది. ఎప్పుడైతే భవిష్యత్తు తిరిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావో అప్పుడు నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా ఆయన చేయగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. సమాధి నా నిమిత్తం సిద్ధమైపోయిందన్న మాట మాను. నేను చేస్తే బాగున్ను, ఈ సమస్యను, ఈ అప్పును నేను తీర్చలేకపోతాను, ఈ పరిస్థితిని అధిగమించలేకపోతున్నాను.
నేను చేసిన ఈ ప్లాన్లన్నీ కూడా సక్సెస్ఫుల్ కావట్లేదు, ఫెయిల్యూర్ అయిపోయాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు అంటున్నాడు, సమాధి నా నిమిత్తము సిద్ధమైందని అనకరా బిడ్డ. ఎగతాళి చూసే వాళ్ళని చుట్టూ ఉండొచ్చు, ఒకవేళ నీ స్నేహితుల దృష్టికి నువ్వు ఎగతాళి చేసేవాళ్ళుగా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఎగతాళి చేయవారందరూ నీ యొద్దకే చేరి నిన్ను అనుక్షణం గేలు చేస్తూనే ఉండొచ్చు. కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మీద నిరీక్షించు. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మొదటి నీ శత్రుత్వంలో నుంచి నేను మిత్రత్వంగా మార్చగలిగిన దేవుడు. ఎంత నువ్వు ఘోరమైనటువంటి వ్యతిరేకమైన వ్యక్తివైనా ఈ రాత్రి ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి తన కుమారుని సహవాసానికి నేను పిలిచినవాడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని గుర్తించాలి. రెండవది, నువ్వు ఎన్నిసార్లు ఎగతాళి చేయబడిన వ్యక్తివైనా, ఎంతమంది స్నేహితుల చేత అపహాస్యం చేయబడిన వ్యక్తివైనా, ఎంతమంది స్నేహితుల మధ్యలో ఇంకా వీడికి ఉద్యోగం రాలేదు, ఇంకా వీడి సరైన స్థితికి రాలేదు, ఇంకా వీడి జీవితం అంతా శూన్యంలో ఉంది, ఇంకా వీడి జీవితం అంతా అధోగతని ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడిపోయినట్టు కనపడ్డావు, వారి కన్నుల ఎదుటే నా దేవుడు తిరిగి మరలా నేను నిలబెట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారి కన్నుల ఎదుటే మరలా నువ్వు నిలబడబోతున్నావు. వారు కన్నులు ఎదితే మళ్ళా నీ పిల్లలు నిలబెట్టబోతున్నాడు దేవుడు. వారు కన్నులు ఎదితే మళ్ళా నీ భవిష్యత్తును దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నిరీక్షణాధారం ఏమైంది? నీ నిరీక్షణాధారం ఏమైంది దేవుని ఎదుట? మూడో చూడండి దయచేసి నాతో పాటు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారు. నిరపరాధులు అని రాయబడి, నిరపరాధి, నిరా ప్లస్ అపరాధి. ఒకప్పుడు అపరాధి, కానీ ఇప్పుడు నిరపరాధిగా మార్చబడ్డాడు. నిరపరాధిగా ఎలా మార్చబడ్డాడంటే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉన్నప్పుడు నువ్వు చచ్చావని దేవునికి తెలుసు. నువ్వు అపరాధాల చేత పాపముల చేత చచ్చిన నిన్ను నిరపరాధిగా మార్చడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. అది నిరీక్షణకు ఆధారం అంటే. నువ్వు అపరాధమని దేవునికి తెలుసు, నువ్వు శత్రువని దేవునికి తెలుసు, నీది ఎగతాళి చేయబడిన జీవితం అని దేవునికి తెలుసు. కానీ ఇన్ని స్థితుల మధ్యలో నీ ఉన్న ఈ రాత్రి దేవుని ప్రేమ నేను వెతుకుతుంది. అపరాధి చచ్చి చాలా కాలమైంది, కానీ ఇప్పుడు అపరాధిని ఆయన తన రక్తముతో కడిగి శుద్ధీకరించి నిరపరాధిగా మార్చాలనుకుంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ఈ దేవుని కొరకు నువ్విచ్చే సమయం ఎంత దేవునికి? ఈ దేవునికి నువ్విచ్చే సమయం ఎంత ఒకసారి ఆలోచించుడు. ఈ దేవుని కొరకు నీ జీవిత కాలంలో ఆయన కొరకు వెచ్చిస్తున్న సమయం ఎంత ఒకసారి ఆలోచించుడు. ఒకరోజున ఒక ముసలాం నేను కలిశాను. ఆమెకు దాదాపు 93 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఆమె పేరు పాపా శంకరమ్మ. మంచి సువార్త చేసింది ఆ తల్లిగారు. నేను అనుకోకుండా నేను నందిమంగళం పల్లిపట్టుకి సువార్తకి వెళ్ళాను గడిచిన శుక్రవారం శనివారం. పల్లిపట్టు తమిళనాడులో. ఆ పల్లిపట్టు నేను పోయిட்டு వారి వీటిలోకి వందటాంగ్ దగ్గర అలాగే తీసుకెళ్ళి చూపించారు. బ్రదర్ ఈమె 93 ఇయర్స్ ఇంకి అని చెప్పినప్పుడు ఆమెకి ప్రైజ్ లార్డ్ అమ్మ బాగున్నారా అన్నారు. నేను అడిగాను, అమ్మ మీరు ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, పళ్ళు రాలేదు, అర్థమైందా? ఐబ్రోస్ కూడా చక్కగానే ఉన్నాయి, మీకులాగా ఐబ్రోస్ చేసుకోదులేండి, చక్కగా ఐబ్రోసే ఉన్నాయి. అదే మీకులాగా ఆమె తను తాను ఎగ్జాల్ట్ చేసుకోలేదు, తను తాను పవిత్రంగా దేవునికి అప్పగించుకునింది. 92 సంవత్సరాలు బతికింది. అడిగాను, ఎలా నువ్వు బతికావమ్మా, ఎలా నువ్వు బతికావంటే ఒక క్లూ చెప్పింది నాకు. ఏమి లేదు మణిబాబు గారు, ప్రభువా ఈ ఒక్కరోజు నన్ను బతికించి నీకోసం నేను సువార్త చేస్తానంటుందట ఆమె. ఈ ఒక్కరోజు నన్ను బతికించి ప్రభువా నీకోసం నేను సువార్త చేస్తా, ఈ ఒక్కరోజు నేను బతికితే నీకోసం ఒక ఇద్దరు సంపాదిస్తాయ్యా, ఇంకేలేదు దానియాలన్నావు అని చేసే ప్రార్థన నాకు చెప్పిన క్లూ చెప్పింది నాకు. అవ నువ్వు 92 సంవత్సరాలు ఎలాగ నువ్వు ఓవర్కమ్ చేయగలిగావు అడిగితే, ఏమి లేదు నాయన, నాకు కరోనా కూడా వచ్చేసింది, అంతకుముందుగా ఎన్నో రోగాలు వచ్చాయి, ఒక స్త్రీకి ఎన్ని రోగాలు రావాలి అన్ని రోగాలు నాకు కూడా వచ్చాయి, కానీ నేను చేసే ప్రార్థన ఒకటే, యేసయ్యా ఈ ఒక్కరోజు తను బతికించయ్యా. దేవదూతలు కిందకి దిగారు, ఆమె చెప్పిన మాట దిగారట. దిగేసి వస్తా ఉన్నారంట ఇంటికి. ఈ వెంటనే మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఈ ఒక్కరోజు నన్ను బతికించయ్యా, నీకోసం ఇద్దరిని సంపాదిస్తాను ఇక్కడికి దేవుడు అని అంట. ఆగండి ఆమె అడిగింది ఈరోజు ఒక్కరోజు కాబట్టి రేపు పోదురులే అన్నారట. ఆమె
మళ్ళీ రేపు ఇదే ప్రార్థన రొటీన్ చేసింది. మళ్ళా దేవదూతలు రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, దేవదూతలు రావడం వెళ్ళిపోవడం. 92 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చిందండి ముసలామి. ఆమె చెప్పింది నాకు ఒకే క్లూ, నేను బ్రతకాలని ఆశ నాకు లేదు, కానీ క్రీస్తు కొరకు నేను మనుషులు సంపాదించాలని ఆశ నన్ను బతికించిందని కొట్టని చెప్పలేదు. క్రీస్తు కొరకు మనుషులు సంపాదించాలని ఆశ నన్ను బతికించింది. నా క్లూ ఇదే మణిబాబు గారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకొని ఏం వేసుకోను, ఒకే ఒక ప్రార్థన ఏమనంటే దాన్ని ఒక్కరోజు బతికించేసయ్యా, ఒక్కరోజు బతికించు. మంచంలోనే అన్నీ నేను చూశాను. కోడలు ఒక పక్క తిడుతుంది, కొడుకు సరిగా చూడడం లేదు, మనవళ్ళ దగ్గరకు వచ్చి పలకరించట్లేదు.
ఆమె చుట్టూ భయంకరమైన దుర్గంధమైన వాసన. ఆమె అంటుంది ఇప్పుడు కూడా, నన్ను ఇంకా బతికించగా నీ కోసం సేవ చేస్తా. నేను అన్నాను, ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నంత కాలం నువ్వు బతుకుతానే ఉంటావమ్మన్నా. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన అపరాధిని నిరపరాధిగా చేయగలిగిన దేవుడు, చావుకు లోనైన వాళ్ళలో కూడా జీవాన్ని ప్రసాదించగలిగిన దేవుడు. ఆ ప్రార్థనకి ఎప్పుడు మానుతుందో నాకు తెలియదు. ఆ మానిన రోజు వచ్చిన దేవదూతలు వచ్చి ఆమె తీసుకెళ్తారు. ఆమె రోజు ఇంటి దాకా రావడం, ప్రార్థన చేసిన దేవునికి తెలియజేయడం, వెంటనే వాళ్ళకి మళ్ళీ కాలింగ్ రావడం, వద్దయ్యా ఈరోజు తీసుకెళ్ళొద్దండి మరియమ్మను, ఎందుకంటే ఇప్పుడే నాకు ప్రార్థన చేసింది, ఎందుకంటే ఈ ఒక్కరోజు అడిగింది, నేను మళ్ళీ లైఫ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా. అరే సాధారణమైనటువంటి ఒక నిమిషాన్ని ప్రార్థన చేస్తే 92 ఏళ్ళు నెట్టుకొని వచ్చింది. నీ జీవితంలో భవిష్యత్తుని నెట్టుకోరాలేవా? నీ నిరీక్షణకు ఆధారం కలిగిన పరిస్థితిని నువ్వు అధిగమించలేవా? శూన్యంలో సమస్తాన్ని కలుగు చేస్తున్న దేవుడు, నా దేవుడిని నా నిరీక్షణ ఆధారాన్ని పెళ్లగించలేదు, నేను వృక్షం వల్లే పెళ్లగించబడలేదు, నలుగు దిశలు నేను విరగొట్టబడలేదు, నేను శత్రువును కానని ఈ రాత్రి నువ్వు ఒప్పుకోగలవా? ఆలోచించి చూడు, ఆలోచించి చూడు. నాతో వస్తూ ఒక అంత చిన్న కానుక ఇచ్చాను, ప్రార్థన చేయమని చెప్పాను, ప్రార్థన చేసింది. ఇప్పుడు అన్నా నేను, అమ్మ நான் வீட்டுக்கு நான் சுவார்த்துக்கு போயிட்டு வா, నేను జపం పోనమ్మా, నాకు పోయిட்டு వాను వర్తమానతులే అని అంటే ఆమె అన్నది, నేను నీ కోసం ప్రార్థన చేస్తా, కానీ నా కోసం నువ్వు ఒక ప్రార్థన చేస్తావా అనింది. కనెక్టెడ్ ఆఫ్ దాన్ని ఏమంటారు అంటే, నువ్వు ఇది చేస్తే నేను అది చెయ్యాలి, చెప్పమ్మా చేస్తానన్నా. ఏం లేదు, లేచి నడవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. నేను అన్నాను, నువ్వు నడిచి ఏం చేస్తావమ్మా అన్న. ఏం లేదు, ఆ పక్కనే పల్లిపట్టి రైల్వే స్టేషన్ ఉంది, ఆడదాకా పాక్కుంటూ వెళ్తే చాలు, ఒక 5 మందికి స్వార్థ కరపత్రికలు ఇస్తా. I have to give it to the 5 pamphlets to them just and raise up to my backbone. నా ఎముకలు కాస్త బలంగా లేచుకుంటే ఆ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి ఒక 5 మందికి స్వార్థ ఇవ్వగలుగుతా. నరాలు తెగి పడిపోయాయి అంతే. అది నిరీక్షణ ఆధారం అంటే. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆమెకు నిరీక్షణ ఏంటంటే, నా ఎముకలు బలపడాలి, నా యొక్క స్పైనల్ కార్డు బాగుపడాలి, నేను లేచి పీటీ ఉషాలాగా పరిగెత్తాలి, 5 మందికి పాంప్లెట్లు ఇవ్వాలి. ఆమె ఇస్తుందా ఇయ్యలేదనేది నీ ప్రశ్న కాదు, ఆయన ఇవ్వగలుగుతుందో లేదో ఆమెకున్నటువంటి విశ్వాసం మీద ఆమె బతుకు ఆధారపడింది. ఆమెకున్నంత ఫెయిత్ కూడా నీకు లేదు కనుకనే నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఓయ్ నిన్నే, నీ నిరీక్షణ ఆధారం పెళ్లగించడానికి ఈ రాత్రి దేవుడు ఇక్కడికి రాలేదు, నీ నిరీక్షణ ఆధారాన్ని స్థిరపరచడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. అందుకే ఈ మీటింగ్కి దేవుడిని తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆనంద్ చెప్తాడు బాగా, థ్యాంక్ యూ లార్డ్. ఇంకొక మాట చదువుతాం రండి నాతో పాటు. దావీదు కీర్తన, యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన నా సోదరీ జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. 3వదిగా సోదరీ జనం. మొదటిదేమో శత్రువులైన వారు క్రీస్తు రక్తంతో కడగబడి మిత్రులుగా చేయబడ్డారు. రెండవదేమో స్నేహితుల దృష్టికి ఎగతాళి చేయబడిన వాళ్ళు తిరిగి మరలా క్రీస్తు కొరకు అనగా నిజ స్నేహితులను అనుగ్రహించినప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి. 3వదిగా సోదరి జనమునకు తర్వాత ఇంకేంటంటమ్మా, నా నెలవరులకు నేను కేవలం అన్యుడినైతిని, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా సోదరి జనమని ఇక్కడ రాయబడింది. ఒకప్పుడు నీ రక్త సంబంధాలందరూ నీ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా నీ ఇంటికి వస్తున్నారా? నువ్వు బాగుపడితే వాళ్ళకి నచ్చలా, నువ్వు బాగుపడడం వాళ్ళకి నచ్చలేదు, నువ్వు వృద్ధికి రావడం వాళ్ళకి నచ్చలేదు. అబ్రహాముకున్న తెలివి కూడా నీకు లేదు. ఎందుకంటే అబ్రహాం అన్నాడు, నాకు నీకు తగాద వద్దు, నా కాపురం నీ కాపురలు గొడవద్దు, నువ్వు ఎక్కడికి పోతావు అక్కడికి పోయి ఏది కోరుకుంటూ అది కోరుకో. ఫస్ట్ ఆప్షనల్ వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు అది కూడా చేయవు దేవుని కోసం, వాళ్ళతోనే ఉంటావు ఫెవికల్ గమ్మేసుకొని కూర్చున్నట్టు. ఆ ఫెవికిక్ వేసుకొని నువ్వు కూర్చున్నంత కాలం అది లాక్కున్నప్పుడల్లా రక్తం స్రవించుతుంది. అలాగనే ఉంటుంది నీ పరిస్థితి. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తావో, క్రీస్తు కొరకు ఎప్పుడైతే నువ్వు అనుకరించడం ప్రారంభిస్తావో, క్రీస్తు స్వరూపతలో రావడానికి ఎప్పుడైతే నీ జీవితాన్ని సంపూర్తిగా అప్పగిస్తావో, నీ సోదరి జనము నీ ఎదుట దేవుణ్ణి తలెత్తడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ సోదరి జనం ఎదుట. సరిగ్గా ఏసేపుకి ఈ వాక్యం ఎంత సూటబుల్ కదూ. సొంత అన్నదమ్ములు ఆ గుంటలో పడవేసి అందులో నన్ను కాపాడానంటే ఒక్క అన్న కూడా దయదలచలేదు.
పైపెచ్చి అమ్మేశారు, ఆ దేశంలో ఊడిగించేశాడు, బానిసగా బ్రతికాడు, చెరసాలలో వేయబడ్డాడు. తన జీవితం అంతా నిరీక్షణకు ఆధారం లేని వ్యక్తిగా అయిపోయాడు అని లోకం అనుకున్నది. కానీ యేసేపులో ఉన్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే, నా నిరీక్షణాధారం నా దేవుడు కనుక నన్ను నా తల ఎదుట, అనగా నా యొక్క సహోదరుల ఎదుట దేవుడు నన్ను తలగా చేస్తాడని విశ్వసించి మాట్లాడడం ప్రారంభించాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అలాగే పలకరించాడు. పోనీ యేసేపు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక 4 ఫ్రూట్స్ తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని, ఒక బుట్టలో వేసుకొని, ప్రైజ్లాడు యేసేపా బాగున్నావా, నువ్వు ఈ జైల్లో ఉన్నావు కదా, నేను చూద్దామని వచ్చినావు నాయన, బెయిల్కి అప్లై చేసినాను, ఆ బెయిల్ తీసుకొని నీ కోసం వస్తాను ఎవరైనా చెప్పారు ఒక రోజున? అట్టగా నువ్వు చెప్తావు. అదన్నా ఎవరైనా యేసేపుకు చెప్పారు ఒకరన్నా? ఒక్కరు కూడా యేసేపును ఒక్కరోజు కూడా జైల్లో పలకరించలేదు, పోతిఫరింట్లో పలకరించబడలేదు, అన్యాయంగా కోర్టులో నిలబడినప్పుడు పలకరించలేదు. ఏ ఒక్కరూ పలకరించకపోయినా తన నిరీక్షణాధారాన్ని మాత్రం కోల్పోలేదండి. తనకున్న నమ్మకం ఏంటంటే, నేను ఎవరిని కన్నుల ఎదుటైతే నేను పడదోయబడ్డానో వారి కన్నుల ఎదుటే దేవుడు నన్ను లేవనెత్తాడని నమ్మాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరి కన్నుల ఎదుటైతే, నా సోదరి జనమును ఆయన నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు కేవలం నాకు అన్యులైపోయారు. ఒకవేళ ఈరోజు నీ బంధువులందరూ నీకు అన్యుల్లాగా మారిపోయి, ఒకప్పుడు కనబడిన వాళ్ళు ఇప్పుడు నువ్వు కనబడినా కూడా ముఖం చాటేసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారేమో. భయపడిపోవద్దు బిడ్డ, కృంగిపోవద్దు. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను చూసి ఇంకా నిన్ను అపహసిస్తూ పక్కకి వెళ్ళిపోతుంటే వారిని బట్టి ఎన్నడూ మనసులో నువ్వు అధైర్యపడిపోవద్దు. ఒకవేళ నీ సోదరి జనం, నీ రక్త సంబంధులు నిన్ను ఇంకా ద్వేషించి అపహసించి నిన్ను దూరంగా పెట్టున్న, వెలివేస్తున్న ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. ఎవరు నిన్ను దూరంగా పెట్టారో వారికి దేవుడు నిన్ను ఒక తలగడగా చేయబోతున్నాడు. ఆమేన్. నీ నిరీక్షణాధారం తెల్లగించబడలేదని ఈ రాత్రి నువ్వు విశ్వసించు. ఈ రాత్రి ఏదేమైనా నా నిరీక్షణాధారాన్ని దేవుడు పెల్లగించలేదు, నాకు ఒక నమ్మకం ఉన్నది. యేసేపుకున్న ఒకే ఒక నమ్మకం, తన సహోదరులందరి ఎదుట దేవుడు అతన్ని రథమెక్కించి ఆ దేశంలో అధిపతిగా చేసి ఒక గొప్ప ఖ్యాతి కలిగిన వ్యక్తిగా ఉంచాడు. అన్నలందరూ వరుసగా నిలబడి వారి వారి గోను సంచులు పెట్టుకొని ఆహారం కోసం అడుక్కుంటుంటే, మనలాంటి వాళ్ళు అయితే సరిగ్గా జరిగిందిరా నీకంటాం. ఆనందలు అంటూ అడుగుంటే, సెల్ఫీ ఒకటి తీరా, ఈ టైంలో ఒక సెల్ఫీ ఒకటి అందరికి పంపించాలి నేను. ఒక లక్ష్మీలాల్ అంటే, పోనీలే కానీ అయ్యా, వాడు ఏదో అప్పుడు చేసి ఉంటాడు, తెలుసో తెలియకో, క్షమించేయి అంటే నీకు ఏదైనా అవకాశం వస్తే నువ్వు అలా ఉంటావు. కానీ యేసేపుకు అంత పెద్ద అవకాశం తన చేతికి వచ్చిన ఒకే ఒక మాట అన్నాడు, మీ ప్రాణమునకు క్రయరక్షణ ధనముగా దేవుడు నన్ను ముందుగా పంపించాడు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. ఈరోజు నీకు వచ్చిన ఈ కష్టాలు, నీకు వచ్చిన దుఃఖము, నీకు వచ్చిన అవమానము నిన్నందరూ దూరంగా పెట్టాడు. దాని అర్థము నేను వెలివేశారని కాదు. దేవుడు వీళ్ళందరికంటే ముందుగా ఎందుకు నేను శోధన గుండా ప్రయాణింప చేస్తున్నాడంటే, వీళ్ళందరికీ నువ్వు భూ పెట్టి వెతికి మారబోతున్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వీళ్ళందరికీ నువ్వు ఒక తలగడగా మార్చబడబోతున్నావు, వీళ్ళందరికీ నువ్వు ఒక శిరస్సుగా మార్చబడబోతున్నావు. వీళ్ళందరి ఎదుట నీ జీవితం ఒక దీవెనకరమైన జీవితంగా మార్చబడబోతుంది. ఆమేన్. భయపడకండి, నేను నీ పిల్లల్ని పోషిస్తానని ఈ వ్యక్తి చెప్తున్నాడండి. నువ్వు అదే మాట నీ వాళ్ళతో చెప్పుదువుగాక, అదే మాట నిన్ను ద్వేషించిన వారితో చెప్పుదువుగాక. ఒకసారి చెప్పు చూడండి ఎలా ఉంటుందో. శూన్యంలో పలికి చూడండి. రాత్రి నా నిరీక్షణాధారము తెల్లగింపబడలేదన్న విశ్వాసంలో ఈ రాత్రి నువ్వు స్థిరపడుదువుగాక. ఒకరోజు నేను కుష్ఠరోగుల కాలనీకి వెళ్ళి పరిచర్య చేస్తున్నాను కదా. 18 సంవత్సరాలుగా వాళ్ళ మధ్య సేవ చేస్తూ ఉన్నా. ఒకరోజు నేను ఆ యొక్క ఊరి చివరిలో సీమోన్ అనే ఒక ఇల్లుంది, ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే భార్యకు ఈ చేతుల నిండా పురుగులు జల 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 వాలిపోతున్నాయి. ఆ వ్యక్తి ఆ భార్యను దగ్గర కూర్చొని పెట్టుకొని ఆ పురుగులన్నీ తీసేసి ఆ టించర్ వేసి ఆ గాయాలన్నీ అద్దుతూ ఆమె కట్లు కడుతున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతని చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క గాయాలను కడిగేసి కట్లు కట్టడం ప్రారంభించింది. ఇద్దరు కట్లు కట్టుకొని ఆ బండికి అడుక్కోవడానికి రైల్వే కోడూరు వెళ్ళారు. నా కళ్ళతో చూసిన యథార్థమైన సంఘటన. వాళ్ళు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్తారట. ఏమనంటే, ప్రభువా, మా ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే మేమే తక్కువ వాళ్ళం, మా ఇద్దరికీ కుష్ఠరోగం, కానీ మాకు ఒక తీర్మానం ఉంది. మేము అడుక్కున్న ఈ పల్లెంలో ₹1 నాణ్యాలు వస్తే మేము తీసుకుంటాం, ₹2 వచ్చినా, ₹5 వచ్చినా, ₹10 వచ్చినా నీకు ఇచ్చేస్తాను ప్రభువా, నీకు ఇస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకొని వాళ్ళు భిక్షాటనకి వెళ్తారండి.
వాళ్ళు ఆ రోజంతా భిక్షాటన చేసిన తరువాత ఆ మహాతల్లి పేరు లక్ష్మమ్మ, ఆయన పేరు సీమోను. ఆ లక్ష్మమ్మ ఒళ్ళంతా ఉప్పు పేలిపోయి, జాకెట్ అంతా ఉప్పు పేలిపోయి ఇలా తిరిగి, అయ్యా ఒక 25 రూపాయలు అయ్యా, ఒక 2x2 కొనుక్కుంటాను, ఒక 25 రూపాయలు ఇయ్య చాలు 2x2 జాకెట్ కొనుక్కుంటాను, నా పరిస్థితి బాగలేదయ్యా, దయచేసి నన్ను అర్థం చేసుకో, ఈరోజు అడుక్కొని వచ్చాం కదా, ఈ డబ్బుల్లో కొంచెం వాడుకుందాం అనంటే ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆ అడుక్కున్న పల్లెంలో ఉన్న రూపాయి నాణాలన్నీ పక్కకు పెట్టి మిగిలినంత ధనాన్నంత చిల్లరంతా తీసుకొచ్చి ఒక డబ్బాలు వేసి మూతేస్తుంటాడు.
ఆమె అన్నదంట, అయ్యా నాకు ఒక జాకెట్ తీసిరాదనంటే, లక్ష్మి ఈరోజు మనం అడుక్కోవడానికి వచ్చినటువంటి ఈ డబ్బులు రూపాయి నాణ్యాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? కేవలం 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇవి మన భోజనానికి కావాలి, ఉదయం భోజనానికి కావాలి, రాత్రి నీకు ఏదన్నా కావాలి, మందు బిళ్ళలకు కావాలి. జాకెట్ కొనలేనమ్మా. పోనీ ఆ డబ్బులు ఉంది కదయ్యా, ఆ డబ్బులు తీసి వాడుకుందాం అంటే, ఇది దేవునికి నేను మాట ఇచ్చాను. ఎందుకంటే దావీదు కీర్తన 15:5 రాయబడింది, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టము వాటిలో మాట తప్పడు. ఐ హావ్ టు ప్రామిస్ ఎవ్రీథింగ్ టు మై బిఫోర్ ద లార్డ్. ఐ నెవర్ కమ్ బ్యాక్ టు మై ప్రామిస్. నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిలో మాట తప్పడు. అమ్మాయి, నేను ప్రమాణం చేశాను దేవునికి, రూపాయి నాణ్యాలు మాత్రమే ఈ అడుక్కునే పల్లెంలో మనవి, మిగిలినవన్నీ దేవుని అని చెప్పాను. ఇవన్నీ దేవునివి, మనవి కాదు. వాళ్ళు అడుక్కొని వచ్చిన ఆ ధనముతో 7 లక్షలు పెట్టి చర్చిని ఎక్స్టెన్షన్ చేసి 120 అడుగుల చర్చిని కట్టారండి. 120 అడుగుల చర్చిని కట్టారు. ప్రభుత్వమైతే జూలై మాసంలో నేను మహీపాల్ని, ఆనందని తీసుకెళ్ళి ఆ ప్రాంతం చూపించాలనుకుంటున్నాను. 120 అడుగుల చర్చి వాళ్ళు కట్టి, ఆయన ఆ చర్చి ముందు ఆ వచ్చినటువంటి కుష్ఠరోగుల చెప్పులన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటాడు. వాళ్ళ భార్య నాతో చెప్తుంది, నా భర్త బతికినంత కాలం ఒక్కరోజు కూడా నా కొరకు ఏం చేయలేదు, కానీ అడుక్కొని వచ్చిన ప్రతి పైసా దేవుని కోసం చేశాడు, దేవుని కోసం చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని కోసం చేయడానికి నీకు చేతులు రావట్లేదు. నీకు ఆయుష్ ఉంది, నీ ఆయుష్ని దేవునికి ఇవ్వవు. నీకు జీవితం ఉంది, నీ జీవితం దేవునికి ఇవ్వవు. నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇంకా జాప్యం చేస్తూనే ఉంటావు, ఇంకా జాప్యం చేస్తూనే ఉంటావు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇంకా నేను సీమోను గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కారణం, సీమోను ప్రభువునందు నిద్రించాడు. రేపు ఉదయాన్ని